చాయ్ అయిందానే? అయితంది చెప్పను పోయే. చాయ్ మసలాక పానం అవుతుందా కష్టం ఒక పడా అయ్యో చాయ్ మసిలినట్టు మసలు పడుతుంది నా మీద. 2-3 రోజుల కుక్క కలిసినట్టే మాట్లాడతాను. నన్ను చూస్తే బొత్తికింద కొడతలేవు. ఏమైందా నీకు? ఎందుకు అర్థం అంటున్నావా? మా లడ్డిగాడు 2-3 రోజుల ఇంటికి రాక ఇవన్నీ పట్టించుకుంటున్నావు నువ్వు. చాయ్ పోయి అంటుండు. ఇంకా కొంచెం అన్న లేదు, ఒక తాగుడు తిరుగుడే. కొడుకేటి వెండి అన్నది లేదా? నువ్వెంత అయ్యా? అరే వాడేమన్నా పాలదాగా పసిపోరాడా అనే? అలా దోస్తులతో ఏడ తిరుగుతాడో ఏడ తాగుతాడో ఏమన్నా నువ్వులమన్నాడు. వాడు దోస్తులతో పోతే తెల్లారేస్తాడయ్యా. ఇన్ని రోజులు పోడు. ఫోన్ చేస్తే గత్తా అంటుండు. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు ఎందుకు భయం అవుతుందయ్యా. వాడేమన్నా అమ్మాయి అని భయపడటానికి వాడేస్తాడు మెల్లగా. నువ్వు చాయ్ పోయి. నీ సాయక అగ్గితలుగా వాడు అమ్మాయి అయితే భయపడకూడదయ్యా. వాడు ఉత్త పిరుకోడు. సీమని చూసిన భయపడతాడు, తోమని చూసిన భయపడతాడు. నాకు అదే భయం అవుతుంది. ఏడ వేయండు ఏందని నీకు సాయగా ఉన్నాట. అరే నీ లొల్లి చాలకుండా వాడు ఏడునోడో మా తెలుసుకుంటా కానీ నువ్వు చాయ్ పోయేవే. అది మసిలి అలానే వెనక తట్టున్నది. మా పోతే గానీ ముందుగా శ్రీకాంత్ అనుకున్నా అనిల్ గారికి ఫోన్ చేయి. ఆడతో ఉన్నాడా మరి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సరే చేతది, నువ్వేం బాధపడకు. అబ్బా ఈ లగ్గం తీసుడేమో గాని తలపానం తోకలకు వచ్చిందిరా. అబ్బా లడ్డుగడల మాకు దొరికితే మన పుత్తలు తెంపురా. గట్ల దొరుకుతావారా? అసలే దొరకం. ఆ టైంలో మనం 2 బీర్లు వేసి ఉంటే వాళ్ళ పుత్తలు మనం తెంపుదు. బాగా తాగి ఆడనే మత్తులు ఆడనే వాడి ఉంటే అలా వచ్చి మిమ్మల్ని దొరకబడదురు, మీతో పాటు నన్ను దొరకబడదురు. బాడుకోవాలి ఎటుర్రా అంటే చెప్పకుండా తీసుకుపోయారు. ఓ పిసానా ఆడలు ఎప్పుడు ఉంటే అమ్మాయి నాలుగు ఇంట్లోకి వెళ్ళి ఈజీగా తీసుకురావచ్చు అని నేను పట్టుకపోయాను. లడ్డుగడ కన్నా ఎక్కువనా? నేను పెళ్ళి అయిపోయి ఎందుకు కొడతాను? అయినా రేపు మనం లేచిపోతే ఆడ మనకి వెళ్ళిపోయాడా? ఎందుకు కొడతాను? నేను ఎందుకు లేచిపోతా? నేను లేచిపోను. చెప్పులేదుర్రా చూసుకోర్రి. ఓడేసుకున్నారు నీ పోరాళ్ళకు. అందుకే రా ఇది కార్లా ఒకటి భర్త అనిపిస్తుంది, ఒకటి వాళ్ళకి అనిపిస్తుందిరా. చెప్పులే అంత మతి లేకుంటున్నారా రా? ఇలా అంటే దిగడంట మరి. అరే లడ్డుగా మేము కార్లకి వెళ్ళి నువ్వు దిగుతల మీదరా దిగో. అంటే ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నాం కారా, బ్యాండో డీజే ఉంటే మంచిగా ఉండు. అవునే మనం డాన్స్ చేయొద్దా? చేసుడే మన ఇద్దరం చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెడితే వైరల్ కావాలి. ఆ రీల్ మీ అయ్యా చూస్తే మన సాగు వీడియో వైరల్ అవుతుంది. ఏంది లడ్డు గిట్లా మాట్లాడుతున్నావు? శుభమా అని పెళ్లి వేసుకొని వస్తే గిట్లా అంటున్నావు. మరి లేకపోతే ఏంది? మీ అయ్య ఎట్లా వాడచ్చి ఏం చేస్తాడు అని పానాలు అరచేతులు పెట్టుకొని ఉంటాను. 1-2 కూడా ఒక్కని వదలేను. అయ్యో అయ్యో అయ్యో. అరే లడ్డు పెళ్ళి అయిపోయి ఎందుకు భయపడతానరా? వాళ్ళ అయ్య వచ్చిన వాళ్ళ తాత వచ్చిన ఎప్పుడేం చేయడు, భయపడకు. అరే మీరు కొన్ని రోజులు మా ఇంటికానే ఉంటుర్రా, నాకు ధైర్యం ఉంటది. అరే ఆయనకి ఏమైనా తలకే ఉందారా గట్లా మాట్లాడతాడు? ఆయనకి పెళ్ళి అయిందేమో మన నుండి మాట్లాడు. నేను చెప్తావు చెప్పు. అరే లడ్డు మీకు పెళ్ళి అయిందిరా, ఇప్పుడు మీరిద్దరే ఉండాలి, మీ ఎంబడి మేము ఉండొద్దు. అరే మేము ఇద్దరం ఉంటే బోరు కొడుతుందిరా. వీనికి ఎట్లా చెబుతా అర్థమైతేరా? ఏమంటున్నాడు? ఇద్దరు ఉంటే బోరు కొడతాడా, మనల్ని కూడా ఉండమంటాడు. మరుందామా? వాళ్ళిద్దరి మధ్యలో మనం ఉంటే ఎట్లా పడైతుంది? నీకు తలకాయ లేదు. అది నిజంగా సంసారం చేస్తారంట వారా? ఏమో నాకు డౌట్ ఉంది. లక్ష్మి నువ్వన్నా అమ్మాయికి చెప్పి ఆ ఇంట్లోకి తీసుకోపోమాను. పోయి అమ్మాయికి చెప్పి మళ్ళీ ఇంట్లో పట్టుకోమను. ఓ సమీరా దిగి ఇంట్లోకి తీసుకోపో. లడ్డు దిగురా, నువ్వు దిగురా. అరే కనీసం ఇంటిరా కన్నా రాదు దండం పెడతా. మీ అయ్య చూస్తే మా ముడ్డి కదా లగ్గం చేసిన మమ్మల్ని అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇడతాడు. మీరు సిటికలు పట్టుకుని పోతాంటారా?
సరే అరే లడ్డు ఆల్ ద బెస్ట్. అరే ఆడు పెళ్లి చేసుకున్నాడు, కంగ్రాచులేషన్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్ కాదు. అరే నీకెందుకురా ఎంత పెళ్ళి తర్వాత ఆల్ ద బెస్ట్ చెప్తారు చూడు. లడ్డు ఆల్ ద బెస్ట్. రైట్ రా పోతా. ఏయ్ నువ్వెట్రా పోయేది? ఈ కారు వానికి అప్ప చెప్పద్దా? ఆడు మళ్ళీ తిడితే నేను ఒక్కని వాడాలా? నువ్వు కూడా నాయబడి ఏంది మెల్లమెల్ల నడుతున్నావు? నాకు భయం అవుతుంది. ఏంది భయం అవుతుందా? మా ఇంటికి నువ్వు వస్తానో మీ ఇంటికి నేను వస్తానా? అంటే నువ్వే మా ఇంటికి వస్తావు గానీ మరి భయపడాల్సింది నేను, ఇది మీ ఇల్లనే, నువ్వు భయపడబడుతుంది. నడు. మా డాడీ ఉన్నాడు. ఏమైంది రాపు? ఆగు, మా అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. లడ్డు ఇంటికి చేరుకున్నారా రా? ఇగో ఇప్పుడే వచ్చినవే, బయట ఉన్నావు. నీకు లగ్గానికి పైసలు ఇచ్చినట్టు చిన్నమ్మకి చెప్పకురా, మళ్ళీ నన్ను తిడుతుంది. సరే. పెళ్లి ఎవరెవరు కలిసి చేసిరానంటే మీ దోస్తు గల్ల పేరే చెప్పురా, నా జోలైతే అస్సలు తీయకు. సరే అట్లనే చెప్తుంది. సరే బాయ్ రా. ఓ మనిషి డోర్ సప్లై అంది, ఎవరు వచ్చిరా చూడుకో, డోర్ తీపో. ఎప్పుడు ఇదిరా? నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఎవరమ్మా నువ్వు? ఈ డోర్ కూడా తీయండి అంకుల్. లడ్డు లడ్డు ఏంద్రా ఇది? ఏమే ఏమే చెప్ప రాయే, చెప్ప రాయే. ఏమైంది గట్లడుతున్నావు? మన లడ్డుగాడు లగ్గం చేసుకుని వచ్చాడు. ఏంది లడ్డుగా లగ్గం చేసుకొని వచ్చిండా? పగటి కళ్ళ అంటున్నావు ఏంది నువ్వు? పగటి కళలు కాదే, మూత కలదానా. వాడు నిజంగానే లగ్గం చేసుకుని వచ్చాడు. ఒకసారి ఇటు చూడు. ఏడు ఏడి నీకు ఇట్లా పిచ్చి గిట్లా లేసింది ఏంది? ఎర్రగడ్డ హాస్పిటల్ పడేయాలి అసలు నేను. ఎర్రగడ్డ దాకా కాదే, కందగడ్డ ముఖందానా. వాడు నిజంగానే లగ్గం చేసుకుని వచ్చాడు. నా కంద నిండా చూసినా నేను. ఏడు మరి అత్త కనబడపోనా? చిన్న పొరను పట్టుకొని లగ్గం చేసుకొని వచ్చినట్టు నువ్వేమున్నావు అసలు? చిన్న పొలగాడు ఇప్పుడే పాలు తాగుతాడు, రేపు అమ్మాడతాడు. ఇక ఈ లడ్డుగాడు వచ్చ కదా, దయ్యం వల్ల అట్లే మాయమేడు. ఎటువైనట్టు ఏమ్రా చుట్టాల పిల్ల అని చెప్పి 2-3 రోజులు కారు తీసుకొని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసులేదు. ఏం లేదు, ఇదే నర పద్ధతి. అంటే కొద్దిగా బిజీగా ఉన్నామన్న, ఫోన్ సైలెంట్ పడ్డది, చూసుకోలే. మీ బిజీ సంగతి తెలుసురా. చుట్టాల పిల్ల అని చెప్పి పోయి లడ్డుగాని పెళ్లి చేసుకొచ్చారు కదా. నీకు వాళ్ళు చెప్పిరన్న? ఊర్లో మీ సోపతి గల్లంతా స్టేటస్ పెట్టిన పెట్టే, మళ్ళా నీకేం తెలుసా నాన్న పడుతుంది. అరే ఫోటో బయటకి ఎట్లా వచ్చిందిరా? అరే నేను వాట్సాప్ లో స్టేటస్ పెట్టిన కంగ్రాట్స్ అని. నీకు బాగా అలా పెట్టపోతేమో డిలీట్ చేస్తారా? అలా ఇద్దరు పెట్టావా, మన గ్రూప్ ఫోటో పెట్టావా? గ్రూప్ ఫోటో కూడా పెట్టినరా? ఊర్లో అంతా టామ్ టాప్ అవుతుంది వాచిగా, మనం ఇష్టం అని. అరే ఇచ్చే పోతుంది రా. చెప్పండి గిట్లయితే అనుకోలేరా? చెప్పండి డిలీట్ చేయి. చేస్తాను. నీకు ఇప్పుడు ఉబ్బోదేమో అది. నీకు ఎప్పుడైనా ఫోటో దిగితే పెట్టి స్టేటస్. సారీరా. సారీ. ఇక మీరు ఇంత అంత లేరు కదా, ఫుడ్ లాగా లగ్గాలు చేసుకుని వచ్చిన వాళ్ళు అయినరాట. కొంచెం అని ఉండాలి. ఇక మీ లగ్గ అయితే ఫోన్ చేయాల. కార్ తలపు చేటి, కార్ ఫోటోలు ఏమైనా ఉంటాయి గిట్ట కనబడకుండా మొత్తం డిలీట్ చేయరు చెప్తున్నా. ఒక్క ఫోటో కూడా కనబడకుండా. నాకు కారు ఉండమైనట్టు కూడా తెలియదు. సరే అర్థమైందా? చెప్పలకి చెప్పావు. సరే 2 పైసలు ఇస్తారా? ఇరా 2 పైసలు. లడ్డుగానే అడుగుతాను. లడ్డుగాడ తీసుకపోయింది మీరు కారా? ఇస్తాం. ఆడిపోతే నేను ఇస్తాను, రేపు ఇస్తా. కార్ ఫోటోలు ఏమున్నా కానీ డిలీట్ చేయండి. ఎందుకు జాక్కునుడు? ఇంట్లోకి పోదాం పా. అబ్బా మా డాడీ ఉన్నాడు, నాకు భయం అవుతుంది. అంటే ఇప్పుడు మనం బయటనే ఉంటాడు ఏంది? మనం లగ్గం వేసుకుంటే మనకెందుకు భయం? ఉన్నాడు దా లోపలికి అందా. బద్ది ప్లీజ్, మా డాడీ ఉన్నాడే అద్దే.
లడ్డు వచ్చిన బిడ్డ వచ్చిన డాడీ ఏమే ఇగో లడ్డుగాడు లగ్గం చేసుకొని వచ్చిందంటే నమ్మలేదు కదా ఇగో దొరకబెట్టి ఏంది తేప కింద పిచ్చి గిట్ల ముదురుతుందే నీకు లడ్డుగా లగ్గం చేసుకొని వచ్చిన అంటున్నావు నువ్వు రా నీ కళతో చూస్తూ చూసినాయే ఇప్పుడు లగ్గం చేసుకొని వచ్చిందంటే నమ్మకపోతుంది ఇంకా నాకే పిసిలేసింది ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తాంటివి ఇప్పుడు మాట్లాడిగా లడ్డు లగ్గం చేసుకుని వచ్చిన వారా అప్పుడే పెద్దోని అయిపోయాను కనీసం మీ బాబుకి చెప్పకుండా నాకన్నా చెప్పొద్దారా నేనేం పాపం చేసిండే నాకు చెప్పకుండా మంచిది అంటాను మళ్ళీ ఏకపోతే అని ఎప్పుడన్నా మంచిగా చూసుకున్నావా ఎప్పుడు కొట్టుడు తిట్టుడేనే నీ భయానికే వాడు చెప్పక చేయక లగ్గం చేసుకొచ్చుకున్నాడు నా భయానికి లగ్గం చేసుకున్నావారా అంటే డాడీ అది అయితే అదే గాని ఈ పిల్లది ఏ ఊరు ఏ వాడ ఏడకెళ్ళి తీసుకొచ్చు ఏడ లగ్గం చేసుకున్నావురా ఈ అయ్యవ తెలియకుండా లగ్గం చేసుకుంటావరని చెప్పు అంటే అనుకోకుండా అయింది డాడీ అనుకోకుండా అవడానికి ఇదేమన్నా బొమ్మల పిల్లారా ఏ ఆగయ్యా అత్తనేమో లాయర్ లెక్క కొంచెం లేవడుతుంది పా బిడ్డ ఇక్కడ కూసుందరు సరే అమ్మా మా కోడలు ఎంత ముద్దుగా ఉంది మీరిద్దరు పోయి వేసుకున్నారా లగ్గం ఇది గంట ధైర్యం ఇక్కడదే అట్టు పిరికి పిత్రుడు అలా కుర్రా కొడుకులే చేయవచ్చు వీళ్ళు సోపతి గాళ్ళు అమ్మా డాడీ చూడే ఏ ఆగు నువ్వు ఏంది ఆగేది ఇదో చిన్న ముచ్చటైనట్టు ఊళ్ళో ఎవరికైనా చెప్తేనే ఇజ్జత పోతుంది ఎవరిని కొట్టినట్టు చెప్తాను ఆవు బుజ్జి నీకు ఇష్టమే లగ్గం చేసుకున్నావా లేకపోతే వీడెవరు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి లగ్గం చేసుకున్నాడా అంకుల్ నన్ను బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నా ఏంది ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా చాలా కష్టపడతావమ్మా కష్టపడతా అంకుల్ లడ్డు కోసం ఎంత కష్టమైనా భరించుతా ఓ నా కోడలు బంగారు లడ్డుగా ఏ మంది పెట్టినవారు అమ్మాయికి అట్టే పుల్ల గొంతు కొద్దివి అవు బిడ్డ ఈయన ఏం చూసి ఇష్టపడ్డావు నువ్వు అందం లేదా సందం లేదా చదువు లేదా సంస్కారం లేదా అట్టిగా ఊరో తిరుగుతాడు కాదమ్మ వాడు బుర్ర కాసాన్ని నమ్మినట్టు నమ్ముతివి అమ్మ చూడే ఎట్లి చదివిస్తాడు ఇజ్జతే ఉన్నదిరా నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి నీ గురించి అని తెలియదా నా గురించి అన్ని తెలుసుకొని పెళ్లి చేసుకున్నది ఓ అన్ని తెలిసేసి చేసుకున్నా అంత దగ్గర పొందుతున్నట్టు నువ్వు తగ్గట్టు దొరికిందిరా అవు బుజ్జి మీరు ఏ ఊరు మీ నాన్న ఏం పని చేస్తాడు మా ఊరు అంబర్పేట మా డాడీ పేరు వసుంధర ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తాడు ఏంది అంబర్పేట వసుంధర పెట్టావా ఏందయ్యా ఆ నాన్న పేరు చెప్పగానే గింత భయపడతాను అయ్యో వాళ్ళ నాయన గురించి నీకు తెలియదే ఆయన ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాడు ఎవడన్నా అడ్డవస్తే కథమే వాళ్ళ కాళ్ళ రెక్కలు ఇరుకొడతారు ఇప్పటికి కూడా దాకల్లో పడ్డారు దెబ్బలు పడ్డలు అందరూ అసంటోని బిడ్డలు లేపుకొస్తే మన కొడుకు పరిస్థితి మన పరిస్థితి పెట్టుంటుందని భయం అవుతుంది అయ్యా కొడుకులకు ఇదే ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఈ భూమిలో కాలు పెడితే తలకాయ లేచిపోతాయి బిడ్డ ఈ అమ్మకు వెనక ముందు ఇవ్వలేరని మీరు ఈ భూమిని అక్రమంగా దున్నుకుంటారా ఈ భూమి అమ్మదే ఇంకోసారి భూమి కట్టాలి తెలుసు కదా అంబారిపేట వసుంధరాబాయ్ ఈ విషయం మీ నాన్న చెప్తే మనం బతికుండగానే మన అందరూ పొందబెడతాడు అవురా లడ్డు ఈ ప్రేమ విషయం మాకు ముందే చెప్తే వాళ్ళ నాన్న కాల్లో ఏళ్ళో పట్టుకుని ఒప్పిస్తాం కాదురా అయినా ఇట్లా లేపుకురమ్మని ఐడియా ఇచ్చింది ఎవరా నీకు అంటే డాడీ మొన్న మా దోస్తుగాళ్ళ నుండి నేను తాగినప్పుడు
ఏమైందే రమ్య, ఫోనే ఎత్తలేవు. ఇంటర్లు ఉన్నప్పుడు ఎట్లా చేసేదానివి, మర్చిపోయినావుగా. నేను ఎందుకు మర్చిపోతానే, రోజు పనుకోతన్నా నెరవాడచ్చుడైతాంది. బుక్కడంతా తిని సప్పుడక వండుకుంటున్నా. ఏడు టైం ఉంటుంది చెప్పు ఫోన్ చేసే అంతా. ఇలా సాతన అయితే లేదా ఇంటికాన్నే ఉన్నా. ఓహో అందుకే ఎత్తలేవా. సరే గాని అమ్మలు మంచిగా ఉన్నారా అనే, ఎటు పోతారు, ఏం పనులు చేస్తారు? ఇక నాట్లు అయిపోయినాయి గానే, ఇప్పుడు ఏం పని లేదు. మా అమ్మోళ్ళ చిన్నబాబు బిడ్డది సారీ ఫంక్షన్ ఉంటే అటే వేరు. 2-3 రోజుల్లోకి రానే రారు. మీ అవ్వయ్య వాళ్ళ ఇంటికాడ ఉండడే గానీ ఒక్కదానికి మస్తు బోర్ కొడుతుంది. బోరు కొడితే మా ఇంటికి రాలే, వేరే రోజులు ఉండిపోయావు. నాకేడా వీలైతదే, నువ్వెప్పుడన్నా మా ఊరు దిక్కత్తే మా ఇంటికి రా. నువ్వేమో రావు గాని నేనేమో రావన్నా. సరే తీ, ఎప్పుడన్నా అత్త గాని. సరేనే మరి నేను ఉంటానా, నాకు ఇంకా పని తీరలేదు, పని చేసుకుంటా. సరేనే ఉంటాన్నా. గిదేం చూసినావురా, ఇటువంటి బంగ్లా ఇంకా కర్మాలు కూడా పెద్ద ఉంది, పూజ కూడా బాగానే ఉంది. ఇంకా కర్నాటకలో కూడా పెద్దలు ఉందమ్మా, ఇంకా భూజాలు కూడా ఉందా? నీకని మా మంచి అత్తను పట్టిన కోటీశ్వరం అయినా పో, తంత పోయి పరుపులో పడ్డపో. అయితే కానీ చెప్పని లగ్గం చేసుకొని బిడ్డను కానీ అవి కూడా ఒకతే మళ్ళా. ఎందుకురా? ఎందుకంటే ఈ బిడ్డని నేను చేసుకుంటా, అప్పుడు నీ అస్తంతా నాకు వస్తుంది, అప్పుడు నేను కోటీశ్వరం అవుతా. కూడా ఆ బిడ్డ నీకు ఇస్తాను. ఇక బిడ్డనే కుట్టాను, దాన్ని అయినా వాడగొట్టి లేకపోతే అమ్మా అత్తింట్లో లేదా కనబడతలేదు. అరే ఉన్నదిరా, నేను వచ్చినా కారా, సిగ్గుపడుతున్నట్టు. ఎంత వచ్చిందా? అదేమా అత్తకు నువ్వు అంటే ఇష్టం లేదా, మొగం అంతా కట్ల పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే కారా, నాకు ఇష్టం పిల్లలంటే కొంచెం టైం పడుతుంది. అవురా అల్లుడు, మీ అత్త ఎట్లుందిరా? మా అత్తకేం పొరంది. అల్లుడు గారు నమస్తే. ఓ నమస్తే మాయ, బాగున్నారా? ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చిన మాయ. ఇవాళ బట్టలకు పోదామా అల్లుడు, లేక ఫంక్షన్ మాట్లాడడానికి పోదాం? ఫస్ట్ అయితే ఫంక్షన్ మాట్లాడదాము, ఇక్కడ వర్షాకాలం కదా, పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఫంక్షన్ బుక్ అయితే మళ్ళీ దొరికాయి మనకు. అవునవును నిజమే. బుజ్జే అమ్మాయి వేంద్రా, ఏదో పనుందని అమ్మ పెద్దబాబుల ఇంటికి పోయింది. అయితే వాళ్ళు కొంచెం ఛాయ్ తీసుకురా నాని. సరే అత్తన్నా. సరేమో, నేను పోయి ఫంక్షన్గా ఉంటా, మరి నువ్వు రా. సరే అల్లుడు, నేను వస్తున్నా. సరేమో.
అరే బాగా తాగకురా, ఎక్కుతది. అప్పటి సంది తాగేదే తాగుతాను. నాకెంత ఆయన ఎక్కదురా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎక్కదని తాగుతూనే ఉంటావారా? ఏం చేద్దామని ఆలోచించాలి కానీ ఏమో తాగేదే తాగుతాను. అరే నీకు తెలియదురా, తాగుతూనే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికే 4 బీర్లు తాగినావు, ఇంకెప్పుడు వస్తాయిరా నీకు ఆలోచనలు? ఇంకో 4 బీరు తాగుతుందిరా. ఇంకో 4 బీరు తాగుతుందిరా. ఇంకో 4 తాగితే ఆలోచన రాదురా, నిద్ర వస్తుందిరా, నిద్ర. అరే నువ్వు ఆగు, నిద్ర రాదు ఏం రాదు. ఇంకో 4 బీరు చెప్పి నా బాధ నీకేమన్నా అర్థమవుతుందారా? నేనేమో రందికి చేస్తాను, నువ్వేమో బీర్లు తెమ్మంటావు. అరే నీ బాధ నా బాధ కాదా? నీ రంది నా రంది కాదా? నీ లవర్ నా లవర్ కాదా? అబ్బా, నా లవర్ నీ లవర్ ఎట్లా అవుతుందిరా? సారీరా, నీ లవర్ నాకు సెల్ అవుతుంది. అరే ఇంకొక 4 బీరు చెప్పిరా, నాకు అర్జెంటు సుస్తొస్తుంది. ఇట్లా పోయేస్తా. పోసిరా పో. నిన్ను నా బాధలు చెప్పుకోవడానికి తీసుకొచ్చినట్టు లేదురా, నీకు పీకల దాకా రాబెట్టడానికి తీసుకొచ్చినట్టు ఉంది. ఏం పడతానారా, ఒక 4 బీర్లు చెప్పి. ఎవరా లాడు? ఎందుకో ఫోన్ చేసి చెప్పని రమ్మన్నావు. అయ్యో వచ్చినావా దొరా బాంచన్? నీకు ఎప్పుడు ఫోన్ చేసినా, నిన్ను ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎప్పుడు వస్తావు? ఇక నేను చస్తానా అని ఫోన్ చేసినా చూస్తే గిట్టనే తాత్పరం వస్తావారా? అరే కొద్దిగా పని ఉండరా, అందుకే లేట్ అయింది. నీకు పెండ్లం పోరాలే, ఆ పోరాన్లో ముడ్లు కడిగిచ్చి తానాలు చేపించే వరకు తీర్తలేదే, అందుకే లేట్ అయింది కదా. మీరేం దోసగలరా? వాడేమో అట్లా, నువ్వేమో ఇట్లా. అసలు ఏమైందిరా? నీ బాధ ఏందో చెప్పు. ఏమో తను చెప్పుకున్న బర్రెలెక్క కిలకిలగా అవుతాడు. ఏమైందో చెప్పు, నీ బాధ ఏందో. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానా నీకు తెలుసు కారా? తెలుసు, పేరు సమీరా. అరే కొంపై చదివంతున్నా లేచిపోయింది. అబ్బో లేచిపోడు కాదు, చచ్చిపోయిందారా? చచ్చిపోలేదురా. మరి నేను విడిచిపెట్టిందా? విడిచిపెట్టలే. మరి నీతో మాడతలేదా? మాట్లాడుతాందిరా. మరి ఇంకెన్నొత్తాంది? అన్ని బరోబరేనే. ఏమో అయినట్టు ముఖం ఎట్లో పెట్టిండు. నేను చెప్పేదాకా ఆగుతా. చెప్పు ఏందో. ఆ సమీరకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఓ పెళ్లి ఫిక్స్ అయిందా? కంగ్రాచులేషన్ రా. అబ్బా ఆ పెళ్లి ఫిక్స్ అయింది నాతో కాదు, వేరేటోతోటి. ఓ వేరేటోతో అయిందా? అంటే నువ్వు పెళ్లికి విలువ లేదని బాధపడతావు అంతే కదా? విరిచింది, పిలిచి కొడతాను. మరి లేకపోతే ఏంద్రా, ఇద్దరు గొర్రె తలకే బాడుకోలు దొరికారు. ఆ అనిల్ గాని చెప్తానేమో నా బాధ ఇడిచిపెట్టి వానికేదో బాధ ఉన్నట్టు తాగుతాడు. నీకు చెప్తానేమో నువ్వు ఒర్రిచ్చేదో ఒర్రిస్తాను. సరే ఏం ఊరియా కానీ చెప్పు, ఏమైంది చెప్పు. మంచి ఫస్ట్ గంటలు చెప్పు. మా లవర్కి పెళ్లి ఫిక్స్ అయింది కారా? అయింది. అది అని వేసుకుంటే సత్తా అంటాంది. సావని సచ్చేది నీకెందుకురా? వచ్చిన మంది పోరాలు ఉన్నారు, అది కాకపోతే ఇంకోటి ఏమన్నట. ఈ కర్రోనికి లేక లేక పోరి పడ్డది, వానికి ఇచ్చి పెళ్లి చేద్దామని లేదు, సత్తదామని అంటవారా? అది గిట్ట చచ్చింది అనుకో, నేను కూడా సత్తా. అరే లడ్డు అద్దురా, చచ్చిపోవద్దేమద్దు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అద్దెలోనే కారా మిమ్మల్ని రమ్మన్నా. ఈ అనిల్ గారేడి? అరే వాడు అప్పుడు అన్న గుర్తుపోసేస్తా అని వేండ్రా, అడిగి పందులు గిట్ట గుద్ది చంపిన ఏంది? ఓరా అనిలో 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 ఎటువేండు గుర్తుపోసేస్తా అని వేండ్రా, నాకే వేరే కింద చెప్పి చేస్తున్నా. అనిలో నేను పోరాని అయిపోయి ఇడున్నారా? చూడరా తాగుతా ఆలోచనలు వస్తాయని అన్నాడు, వీడికి వచ్చి అన్నాడు మంచి గుర్రు కొడతాడు. అనిలో అనిలో లేవురా లేవు రే, అనిలో లేవురా, వారి లేరా లేవురా.
గొర్రెలు కాడుకోని అబ్బాయి వంటని వంటనే వాడు పత్తిలో పడతా రానే వాడు అంత కాలేలా కొడతా దా ఇటు తిరుగు వీడిని గుర్ర కజలు పట్టుకొచ్చినవారా? గుర్ర కాంచెలు తీసుకొచ్చిన రా గందుకే అట్లా ఉరుతాండు. ఓ నప్పదాట్లోడా ఇటు రారా. ఏ ఆగు వాడు గొర్రెలు పోతానంటే పిలుస్తాను. ఏందన్నా నన్ను కొడతాను? నా గొర్రెలు ఏమన్నా నీ చేనులో పడ్డాయా? దేవుడా నువ్వు గొర్రకాడ లేవురా. నా బాధ చెప్పుకుంటే ఏమన్నా సలహా ఇస్తామని తీసుకొచ్చిన. ఊరిని గొర్రెల కాడ లేను కదా, లాంటి వెళ్ళిపోయినారా. నువ్వు కొట్టిన దెబ్బకు తగినంత దిగింది యారా. నీకు మంచి సలహా చెప్తాను కదా, 4 బీర్లు ఏమన్నా తెచ్చినావారా? నువ్వు మళ్ళా బీర్ రాను అనుకో తంతమాల అద్దరాపా నడు. అరే శ్రీకాంత్ నువ్వు కూడా వచ్చినావారా? నేను కూడా వచ్చిండ్రా అయ్యా. నడు. ఇంకేదో సలహా అంటే ఆగని చెప్తాను అప్పటి నుంచి. ఆడేవి కానీ నువ్వు మమ్మల్ని లాగా చేసినావు. మంచిగా సలహా చెప్తా అని చెప్పి మంచిగా తాగచ్చినవా నావురా? ఏడరా ఈ సలహా కోసం బాగా ఆలోచించడైంది. చప్పడగా చిట్టేవాడిని. మంచి పని చేసినావు అంతా. అరే చెప్పర్రా ఏం చేద్దాం? చేసేదేముందిరా, ఆ అమ్మాయి లేపుకొద్దాం, మంచిగా మీ ఇద్దరు పెళ్లి చేస్తాం. ఏమంటావురా? ఏ గంతేరా. ఈ లేపుకొచ్చే ముచ్చటద్దాను అయ్యకి తెలిసింది అనుకో సంపుతాడు. మరి వేరేటో నేర్చుకుని వస్తాడా? అట్లా రావనా? చచ్చిన వాళ్ళు నేనుంటానారా, నేను కూడా చస్తా. అందుకే నువ్వు చచ్చేకంటే ఆడు చెప్పిన టైం పట్టుకొని వద్దాం. చక్కగా మీకు పెళ్లి చేస్తాం, సంతోషంగా బతుకుర్రి, మంచిగా చల్లగా బతుకుర్రి. సరేనా? సరే. మరి అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకొచ్చుర్రా? ఇట్లా తీసుకొచ్చిన ఏంద్రా, మనిషిగా ఊరికేసుకుందాం, రాత్రి వెళ్ళి లేపుకొద్దాం. కంతే కంతే. మనం దొరికినాం అనుకో మన ఈపులు సాఫ్ అవుతాయి. మరి ఎట్లా తీసుకొచ్చురో చెప్పు మరి నువ్వే. అరే మంచిగా ఆలోచించుర్రా, మంచిగా ఆలోచించురు, ఏదో ఐడియా అన్న వస్తుంది. ఐడియా మంచి ఐడియా ఉందిరా. చెప్పు. ముళ్ళుతోటే తీయాలి. అంటే అమ్మాయి లేపుకు రావాలి. అమ్మాయి లేపుకొచ్చలేదురా? అరే పిచ్చోడా, అమ్మాయి పట్టుకు రావాలంటానా? అమ్మాయి పట్టుకు రావాలంటావా? ఈ ఐడియా ఏదో మంచిగానే ఉన్నది కానీ మనకి ఇంకొక అమ్మాయి ఏడ దొరకాలరా? అరే పిచ్చోడా, మన లక్ష్మి లేదారా, లక్ష్మిని పట్టుకపోదాం. నా లవర్ ని లేపుకొద్దాం నాయ అంటే అది ఎగవాడు వస్తుంది, అది రానే రాదు. అరే పిచ్చోడా, మనం ఏమన్నా లచ్చి రాయే లడ్డుగా లెవెల్ లేపుకొస్తామని చెప్తావారా? ఏదో ఒకటి చెప్పి పట్టుకుని పోదాం, మళ్ళీ ఇంటికెళ్ళి బయట తీసుకొచ్చినాక చెప్పుదాం అప్పుడు. మరి లక్ష్మికి ఏం చెప్పి తీసుకొద్దాం? ఏముందిరా, సినిమా అని చెప్తే అదే వస్తుంది. నీ లవర్ ఇంట్లోకెళ్ళి బయటకు తీసుకొచ్చినాక అప్పుడు చెప్పుదాం లేపుకొచ్చినామని. అరే ఈ ప్లాన్ మంచిగుందిరా లడ్డు. మళ్ళీ నువ్వు ఇంట్లో ఏలు కాలు పెట్టక చెప్తానా, అది ఇప్పినట్టు చేద్దాం. అరే ఇక్కడ లక్ష్మి తీసుకొచ్చే బయట నువ్వే. ఓకేరా. లడ్డు మీ లవర్ ఫోన్ చేయి, లేచిపోమని చెప్పు. ఏమంటదో ఫోన్ చేయి. చేయరా. అరే అది లేచిపోదామంటే అద్దా అంటదిరా. అరే నువ్వైతే ముందు ఫోన్ చేసి అడుగు, ఏమంటదో తెలుస్తుంది. సరే. చెప్పు. హలో సమీరా, మనం లేచిపోయాట పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం. ఇప్పుడు వస్తావా? బట్టలు ఎదుర్కోన్నా. చూడు, లేచిపోదామని చెప్పి అడుగుతూనే బట్టలు చదువుకోవాలని అంటాంది. నువ్వు ఉన్నావు అట్టి పిరుగు పిత్తులోనివి. అసలు నువ్వు అమ్మాయి కూడా అయిపోరా, ఆమె అబ్బాయి కూడా అయిపోవు. నిన్ను ఎప్పుడో అయిపోక పీకేది. అరే ఇజ్జత్ తీయకుర్రా, ఇప్పుడు వస్తానా అని చెప్పన్నా. ఓ అవులే, గెలుగు పూట వస్తున్నావు అని చెప్పకు, రాత్రి వస్తున్నావు అని చెప్పు. అప్పుడైతే అలా అందరు వండుకుంటారు, చక్కలు ఎవట్టుకొని రావచ్చు. సరే అట్లనే చెప్తా. సమీరా, ఇలా రాత్రికి మనం లేచిపోవడాట. నువ్వు వండుకోకు, తెలివితోటి ఉండు. సరే మరి చెప్పండి రా, జాగ్రత్త మరి. సరే. దేవుడా.
అరే నా లవర్ ని లేపుకొచ్చడానికి ఎట్లా పోదాంరా? అరే ఆటో మాట్లాడన్నారా? అప్ అండ్ డౌన్ కిరాయ్ దగ్గర నెంబర్ కూడా ఉంది. సరే సరే మాట్లాడు. మరి చిన్న ఆటో మాట్లాడతావా పెద్ద ఆటో మాట్లాడతావా? అరే చిన్న ఆటో అయితే నువ్వు ఒక్కనివే పడతావురా, మేమేడ పడతావు, నీ పిల్లడ పడుతుంది. పెద్ద ఆటోనే మాట్లాడతా. మాట్లాడు మాట్లాడు పెద్ద ఆటో. అరే ఇంటికి ఏమన్నా తలకాయలు ఉన్నాయారా? మనం ఏమన్నా అంగడి పోతానా వారా ఆటో పట్టుకోనికి? అమ్మాయి లేపుకోడానికి పోతాను, ఆటో పట్టుకొని తొడు 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 ఆడుకుంటే వాళ్ళ ఇంటికి అయితే తెల్లారుతుంది. ఇక సప్పుడు కాలువలు లేతారు, మన ఈ పని సాపు చేస్తారు. నీ ఆటో అదేమాదు, కారు పట్టుకొని పోదాం, మంచి తప్పు లేకుండా పోయి రావచ్చు. అరే కారు నీకుందా ఈయనకుందా నాకుందా? ఏమో కారు పట్టుకుని పోదామంటాను. గరిసైన కారు ఉంది కదా, మంచి సెల్ఫ్ డ్రైవ్ ఇస్తాడు, అది పట్టుకుని పోదాం. ఇంకేంది తీసుకోదాంరా. మరి లేపుకు రావడానికని అని చెప్తే అన్న కారు ఇస్తాడారా? ఏమైనా లేపు కత్తావు అన్న కారు అంట వారా? ఏదో చుట్టాల పెళ్లికో ఆటో ఇటో అని చెప్పి పట్టుకొద్దాం. సరే అట్లయితే మంచిగా అడుగురి. మరి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కారు ఖర్చుకు, తినడానికి, తాగడానికి, పెళ్లి ఖర్చులకు పైసలు ఉన్నాయారా? అవునే లడ్డు, పైసలు ఉన్నాయా? నా దగ్గర ఏడున్నాయిరా? ఉన్న 500తో నువ్వే తాగుతీవి. మరి ఎట్లా? మీ అయ్యకు ఫోన్ చేయి, ఓ 10,000 కావాలని చెప్పు. మా అయ్యని అడిగితే గారెల పుల్ల వేడి చేసి ముడ్డి చుట్టూ వాతలు పెడతాడు. మరి ఎట్లా? పైసలు లేదు పని కాదు ఇక్కడ, వాళ్ళకన్నా పోయేసి అడుగు, పైసలు కావాలి ఇక్కడ అంతే. ఉత్తగానే పోతే అయితే అన్ని ఎన్నో ఖర్చులు ఉంటాయి, పైసలతోటే పని. మా సిరక్కున్నది, మా పెద్దమ్మల బిడ్డ, అడుగుతాము. అడుగు, పోయేసి అడుగు. దగ్గర దగ్గర అడుగురా. హలో అక్క, ఇంటికాడ ఉన్నావానే? ఇంటికాడనే ఉన్నారా? నీతోటి చిన్న పని పడ్డదే. ఏం పనో చెప్పురా. నాకు ఒక 10,000 కావాలి అర్జెంటు. ఏంది 10,000? ఎందుకురా? నేను వచ్చినాక చెప్తా. ఉన్నాయా లేవా? ఉన్నాయిరా. సరే నువ్వు ఇంటికి రా ఫస్ట్. సరే సరే అత్త. అరే పార్రా, మాక దగ్గర ఉన్నాయట, తెచ్చుకుందాం. లడ్డుగాడికి లగ్గం కాబోతుంది. లడ్డు ఎగురవరా? అరే ఇలా సిగ్గు అవుతుందిరా. లగ్గ పడి సిగ్గుపడతాడేవరా? అబ్బా స్టీరింగ్ విడిచిపెట్టి నడుపుతాను. ఏనాడు పొద్దుట అందరు కదా నాకు అర్థం. అరే నువ్వు లక్ష్మికి ఫోన్ చేయరా. లక్ష్మికి ఫోన్ చేయరా. హలో లక్ష్మి, ఇంటికానే ఉన్నావానే? ఇంటికాడనే ఉన్నా. ఎందుకు? ఒకసారి మీ ఇంటి దగ్గర దుకాణం కాడికి రాయే. సరే సరే అత్తన్నా. ఎందుకు ఫోన్ చేసి దుకాణం కాడికి రమ్మంటాడు? కొంపదీసి పైసలు గిట్ట అడుగుతాడా ఏంది? అడుగుతాడు గాని నా దగ్గర గిట్టున్నాయా? మొత్తం లిక్విడ్ తీసి ఇంట్లో పెట్టుకుంటుని. ఏం తాత ఈడు దీన్నే మేపుతాను, గుట్టకోలేదా? పో ఈడేం దొరుకుతాయి మేకలకు. అరే కారు ఎప్పుడు కొన్నారా? దావత్ ఇద్దామని నన్ను జల్ది రమ్మన్నారు ఫోన్ చేసి. దావత్ లేదు, మన లేదు. అసలు చెప్పాలంటే ఈ కారే మాది కాదు. అయినా మీ మొక్కలకు బైకులే దిక్కులేవు గానీ ఈ కారు కొంటారా? తీ అయ్యో
మేము ఇట్లా చెప్పినావా నే కారు కొన్నావని నువ్వే వచ్చి ఏమో వర్ర పడుతుంది. మరి నన్ను ఎందుకు పిలిచిరో చెప్పుర్రా. అరే చెప్పురా. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. 5 రూపాయలు బిస్కెట్ కొనుక్కొచ్చు. నీ బిస్కెట్ గంగలు నువ్వు చెప్పురా. చెప్పు లేవురా. చెప్పు నువ్వు చెప్పు. అరే మీ ఇద్దరిట్లో ఎవరో చెప్పలేరా. అయితే నువ్వే చెప్పు. చెప్పు. అయితే లక్ష్మి ఇలా మేము సినిమా పోతాను, నువ్వు కూడా మాతో వస్తావా? అంటే నన్ను సినిమాకు తీసుకుపోవడానికే ఇప్పుడు మీరు చెప్పని రమ్మన్నారా? అందుకే హే, నేను సినిమాకి రానేం రాను పోరి. పోతుందిరా. అరే ఏమైందిరా? సినిమా అంటే అత్తదనంటారు కారా మీరే. ఇప్పుడు సపరేట్గా పోతుంది. అరే ఏదోటి ఏ చచ్చేదాటి ఎయ్యిర్రా. లక్ష్మి నీకు సినిమా టికెట్ మీద పెట్టుకుంటావు, ఇంకా నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ కూడా పెడతావు. అరే ఆగింది లక్ష్మి, ఇంకా నీకు ఇష్టమైన చికెన్ లాలిపాపులు కూడా తినబెడతాం. ఇంకా ఆ బిల్లు కూడా మేమే కడతాం. చల్ బిల్లు మేము కడతావురా, నువ్వు కట్టాలి. నేనే కడతా తీరా. అదే మరి సినిమా టికెట్స్ కు మీరే పెట్టుకొని నాకు ఇష్టమైన మటన్ బిర్యానీ ఇంకా చికెన్ లాలీపాపులు తినబెట్టి ఇవన్నిటికి మీరే బిల్లు కడతారా రా? కడతాం. ఎప్పుడైనా నాతోనే ఖర్చు పెట్టించేటోళ్ళు ఇయ్యాలేంద్రా మీరే పెడతామంటారు. నిజంగా మిమ్మల్ని నమ్మచ్చా? నమ్మచ్చే. కావాలంటే లడ్డుగా మీద ఒట్టు. నువ్వు సినిమాకి వచ్చి ఇంటికి వచ్చేదాకా నీ చేత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేం. అంత ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ ని వాడుకుంటావో వదిలేసుకుంటావో నీ ఇష్టం. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు నేనెందుకు వదిలేసుకుంటారా? పారి పోదాం. పారి జల్ది వారి. మరి కారు నడుపుతావా? నేనెందుకు నడుపుతారా? డ్రైవర్ లేడా? మరి డ్రైవర్ సీట్ లో కూర్చుంటే డ్రైవర్ వెనక కూర్చొని నడుపుతారా? అయ్యో ఇది డ్రైవర్ సీట్ కదా. ఇక్కడ కూర్చోవాలి. ఎక్కువ ఇగో బావా 10 లక్షలు. ఈ పొద్దుగా ఇచ్చిన పొద్దున అయిపోతున్నారు బామ్మారి. పొద్దున పని ఉంది బావా, కర్మర ఉంది. కర్మర వచ్చే వరకు ఏ టైం అవుతుందేమో, అందుకే ఇప్పుడు తీసుకొచ్చిన. ఇవి చాలా ఇంకా కొన్ని చూడమంటావా? చూసేటాది ఏమాదు. ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి కానీ చాలా అని తెమ్మని చెప్పాను నేను. సరే బావా, మరి ఏమైనా అవసరం ఉంటే చెప్పు, ఫోన్ చేయి. చేతది. అక్క కనబడతలేదు బావా. పండుకున్నారు, తిని పండుకున్నారు. కోడలు ఎటువైంది? కోడలో తిని పండుకున్నారు. చెప్పనే తిని పండుకున్నారు. చెప్పని పండుకున్నారు. సరే బావ, వెళ్ళేస్తా బావ. మరి ఉండు, పొద్దున పోయి ఇవ్వాలి. ఏ పని ఉంది బావా? పోతావా? పోయేస్తా. మెల్లవు, జాగ్రత్త. అక్క చెల్లి పైసలు ఇయ్యే. అరే ఇత్తగాని ఇంట్లో కన్నా రారా? మళ్ళీ వచ్చినప్పుడు అత్తగాని, ఇప్పుడైతే పైసలు లేపు. సరే తెత్తావు. అసలు మనం లడ్డుగానోళ్ళ అక్క దగ్గరికి ఎందుకు వచ్చినాం? సినిమా టికెట్లకు మటన్ బిర్యానీకి పైసలు కావద్దా? అలా కిత్తా అన్నది, అందుకే ఇక్కడికి వచ్చినాం. ఓహో అందుకా. అయినా లడ్డుగానోళ్ళ అక్కకి ఏమైనా తక్కువ ఉందా? అలా ఆయన దుబాయ్ నుంచే పంపేవట్టే. ఇక ఈ వంట ఇయ్యదా? కొన్ని ఎక్కువనే పట్టుకురమ్మని చెప్పు మరి. అయ్యో ఆగలేవు, ఎక్కతక్కన పట్టుకొత్తరాడు. 10,000 ఏం చెప్తావురా? వారం రోజులు సంది మా దోస్తు గారు సినిమా చూపి దావత్ ఇవ్వని చంపుతారా అక్క. గందుకే నేను పైసలు అడిగిన. ఇలా సినిమా చూపించి రేపు దావత్ ఇస్తా. సినిమా కోసం దావత్ కోసం 10,000? వాళ్ళు అడుగుడు మంచిగానే ఉంది, నువ్వు ఇచ్చుడు మంచిగానే ఉంది. వాళ్ళకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. సరే మాకు ఒకరికి బుద్ధి లేదు కానీ నేను పోతానా. అరే తమ్ముడు ఆగురా. మీరు నిజంగానే సినిమాకి పోతారా? నిజంగానే సినిమాకి పోతానా అక్క? అబ్బా నేను కూడా వస్తారా సినిమాకు? అబ్బా నువ్వెందుకే? అప్పుడు ఎప్పుడో మీ బావ దేశం పోక ముందు తీసుకుపోయిండ్రా సినిమాకు. ఈ వరకు మళ్ళా చూడలేదు. అబ్బా ప్లీజ్ నేను కూడా వస్తారా? సరే ఆగు. అది మా అక్క కూడా సినిమాకి వస్తా అంటాందిరా. రమ్మని పోరా, నాకు మంచిగా సోపత్కుంటది. నువ్వు ఆగే. అరే నువ్వు చెప్పురా, ఏం చేద్దాం? ఏం కాదు రానిరా. ఎట్లా మంగళారతి పెట్టడానికి ఆడబిడ్డ అవసరమేనా? రాని. మంగళారతి పట్టుడా? ఇంకా సినిమా థియేటర్ లో మంగళారతి పట్టుడేంది? అంటే మా ఫేవరెట్ హీరో కదా, సినిమా పెద్ద హిట్ కావాలని ఆ పోస్టర్ ముందట మంగళారతి పట్టిద్దామని రమ్మంటానా. ఓహో అందుకా. రమ్మని పో మరి, రమ్మని పో. అరే శ్రీకాంత్ చెప్పురా. ఏ రమ్మని పూరా చెప్పరా పో, లేట్ అవుతుంది వరకే. సరే రమ్మంట. అక్క రాయ పోం. తాళం వేసి తావురా. వేసిరా పో.
ఇప్పుడు మనం ఎన్ని షోకొత్తన్నావురా? 6 షోకి. ఏంది 6 షోకా? ఇగో 8 అవుతుంది. ఇప్పుడు మనం 16 పోయేది సగం సినిమా ఇవ్వడానికా? పారి సపరేట్ ఇంటికి పోదాం. 8 అవుతుందా? మనం పోయేది 9 షోకి. ఈ పాడుగా ఇలా కూరుతాడు. అయ్యో మర్చిపోయినా, 9 షోకి పోయేది. 9 షోకా? నేను 6 షోకి అనుకున్నా. ఇట్లయితే నేను రాగానే పోదును పో. ఇప్పుడు వచ్చే వరకు ఏ 12 ఒకటి అవుతుందో ఏమో. మా వాళ్ళు ఏమంటారు రాత్రి అయితే? ఏమంటారు, ఏదో టైపు కవర్ అవుతుంది. ఏం కవర్ చేస్తావు ఏమో పో, నాకు భయం అవుతుంది. ఎందుకు టెన్షన్ పడదు. సరే నాకు నిద్ర వస్తుంది, మరి నేను పండుకుంటా. ఆడికే నాకు లేపు. సరే నువ్వు వండుకో. లక్ష్మి, లక్ష్మి, ఓ పోరి తెల్లారింది లేవే. రమ్య, నువ్వేంది మా ఇంటికి వచ్చినావు? నేను మీ ఇంటికి రాలేదే, నువ్వే మా ఇంటికి వచ్చినావు. అవును. అగో మరి నన్ను ఎవరు తీసుకొచ్చారు? నిన్నెవాళ్ళు తీసుకురాలే, నువ్వే మీ దోస్తులు తీసుకొని వచ్చినావు. మా దోస్తులు తీసుకొని నేను వచ్చినా? రాత్రి 12కి ఫోన్ చేసి నేనున్న మా దోస్తులు వస్తానవే అని చెప్పినావు. మంచిగా గుర్తు తెచ్చుకో. సినిమా కానీ అన్నం చెల్లినాం. ఆ తర్వాత ఏమైంది? గీడా బిరేంద్ర, లడ్డు గంటల ఫ్రెండ్ కూడా వస్తా అన్నదక్క, అందుకే ఇక్కడ ఆపిన. సరే మరి తీసుకురా పోర్రి. అరే అందరు మాస్క్ వేసుకోరా. మాస్కులు ఎందుకురా? మీరు దొంగతనానికి వచ్చిరా సినిమా కూడానికి వచ్చిరా? ఓ లేపుకొచ్చే ముందు వాళ్ళ మమ్మీ డాడీ మమ్మల్ని చూడకుండా ఉండడానికి మాస్క్ వేసుకోమని అంటన్నా. లేపుకొచ్చుడేంద్రా? అంటే అక్క అది వాళ్ళు బాయ్స్ తోటి సినిమాకి పంపరు కదా, గందుకే మాస్క్ వేసుకొని తీసుకొద్దామంటాడు. ఇదంతా కాదక్క, నువ్వు లక్ష్మి పోయి ఆమెను తీసుకురా పోరి. సరేరా లక్ష్మి, దా పోదాం. ఇదేవో తక్క ఏమో గిరిని పట్టుకొని వస్తాను. ఇవే మన లడ్డుగాని వాళ్ళ ఫ్రెండ్ అట్రా. ఈమె కూడా మనతో పాటు సినిమాకి వస్తుందట. పేరు సమీరా. ఆహా, ఇంకెంత మంది వస్తారు సినిమా? లడ్డుగాని వాళ్ళ ఫ్రెండ్ని ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినాం. ఆ తర్వాత ఏమైందబ్బా? దిగురి దిగురి, థియేటర్ వచ్చినట్టుంది, దిగురి. అప్పటి నుండి సినిమా సినిమా అంటారేంది? మనము లేచిపోతానమా సినిమాకి పోతానమా? మనం లేచిపోతానం గానీ వాళ్ళకి సినిమాకి అని చెప్పి పట్టుకొచ్చిన. ముద్దుకు ముద్దు ఉన్న చూడు, అది మా అక్క, మా పెద్దమ్మల బిడ్డ, నీకు ఆడపడస అవుతుంది. ఇంకోటి బక్క ఉన్న చూడు, అది లక్ష్మి, మా ఫ్రెండ్, నీకు కూడా ఫ్రెండే అవుతుంది. దిగు. నడిపి నడిపి అగో సినిమా అని మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిరేందురా? అసలు ఇక్కడ థియేటరే లేదు. అవును, ఇక్కడ థియేటరే లేదు. ఇక్కడ థియేటర్ ఏమైంది? అరే కూలగొట్టేట్టున్నారు రా. అరే కూలగొట్టుడు కాదురా, ఆ థియేటర్ ఎవరో ఎత్తుకపోయినట్టున్నారు. అవురా, ఎత్తుకపోయినట్టున్నారు. అదేమన్నా గిన్నె నగ్గిలాసన్ రా ఎవరన్నా ఎత్తుకోవడానికి? పెద్ద థియేటరు. ఇన్న గిలాస కాదు ఎత్తుకోవడానికి, పెద్ద థియేటర్. అలా బొక్కాలు చూడరా. అరే ఆ లాభం అవుతారా, ఇప్పటికైనా చెప్పుర్రా. సరే చెప్తా. ఈ అమ్మాయి వాళ్ళు తెలుసా? తెలుసు, పేరు సమీరా, మన లడ్డు గాని ఫ్రెండ్. లడ్డు గాని ఫ్రెండ్ కాదు, లడ్డు గాని కాబోయే పెండ్లాం. లడ్డు గాని కాబోయే పెండ్లాం. అరే లడ్డు గాని కాబోయే పెళ్ళమేందిరా? నాకేం అర్థం అయితలేదు. మీకు ఇంకా అర్థం కాలేదా?
ఈ అమ్మాయిని మనం లేపుకొచ్చినాం. రేపు లడ్డు గారికి ఈ అమ్మాయికి పెళ్లి. అరే లడ్డు నిజమేనారా? అంటే అక్క అది నిజమే అక్క, రేపే పెళ్లి. అమ్మ తోడే పోయి పోయి మమ్మల్ని ఇరికిచ్చిరేంద్రా. ఛీ, మాకైతే ఏం సంబంధం లేదు. సిరక్క ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంపా. పోదాం పారా. పోరి పోరి, ఈ అమ్మాయి ఇంట్లో కలిసి వచ్చిన వాళ్ళు మీరే కదా. అసలే వీళ్ళు ఇంట్లో సీసీ కెమెరా ఉన్నది. రేపేమైనా అయితే పోలీసులు మిమ్మల్ని పట్టుకపోతారు. తీసుకొచ్చింది మనిద్దరమే కదా. ఇప్పుడు మాకేం కాకుండా ఉండాలంటే మేము ఏం చేయమంటావురా? వీళ్ళిద్దరు పెళ్ళయ్యేదాకా మీరు మాతోటే ఉండరు. మీకేమైనా అయితే మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారా? మీ బొంద చూసుకుంటారు. అరే లడ్డు లేచిపోయి పెళ్లి చేసుకుంటూ తప్పురా. ఇంట్లో ఒప్పించి చేసుకోవాలి. వాళ్ళోళ్ళు కేసు పెడితే మనందరం పోయి జైల్లో కూర్చుంటాం. అంత లేదమ్మా, వీళ్ళిద్దరు మేజర్స్. వాళ్ళ అయ్యవే కేసు పెట్టినా పోలీసులు కూడా ఏం చేయలేరు, వాళ్ళ అయ్య కూడా ఏం చేయలేరు. ఆ చట్టంలో ఉన్నది మేజర్ అయితే ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చు అని. చట్టంలో ఉందని మీరు మేజర్లు కాగానే మీకు నచ్చిన వాళ్ళతో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. మిమ్మల్ని కని పెంచిన అమ్మా నాన్న ఏ నాన్న పోని, గంగలో పోని, గోదట్లో పోని, మీరైతే మంచిగా ఉండాలి కదా. అసలు తప్పు మీది కాదురా, ఆ చట్టం పెట్టిన వాళ్ళ తప్పు. అదే చట్టంలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే అమ్మాయికి అబ్బాయికి 5 ఏళ్ళు జైలు శిక్ష అంటే మీరు లేచిపోతారా? అవురా లడ్డు, నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకుంటావా? అమ్మో నేను చేసుకోను. అవుసా మీరా, నువ్వు చేసుకుంటావా? అమ్మో నేను కూడా చేసుకోను. లేచిపోతే మీ వాళ్ళ పరువేం కావాలి? ఒక్కసారన్నా మీ వాళ్ళ గురించి ఆలోచించినవా? 4 రోజుల ఈ పరిచయానికి 20 ఏళ్ళు సాగిన మీ అమ్మ నాన్నే మర్చిపోయినవా? ఇదంతా కాదు, చక్కగా మీరు ఇంటికి నడువుర్రి. ఇంటికి పోయి మీ వాళ్ళని ఒప్పించినాకనే పెళ్లి చేసుకోర్రి. మా నాన్న గురించి నీకు తెలియదు అక్క. మళ్ళా వాళ్ళని ఒప్పించేంత టైం కూడా నాకు లేదు. ఆల్రెడీ నాకు పెళ్లి ఫిక్స్ అయింది. 1 month లో పెళ్లి. అమ్మో పెళ్లి కూడా ఫిక్స్ అయిందా? అనవసరంగా మమ్మల్ని ఇరికిచ్చిర్రు గారా. మీ బావకి తెలిస్తే ఏమంటాడో ఏమో. నాకైతే మస్తు భయం అవుతుంది. అయినా మీరు ఒప్పించే పెళ్లి చేసుకోవాలి. మా వాళ్ళ గురించి నీకు తెలియదు కానీ నా వాళ్ళు ఒప్పుకోరు. నాకు లడ్డుకు పెళ్లి అయిపోతే నేను చచ్చిపోతా. ఇగో సచ్చుడా దేవద్దు, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మా అందరిది, సరేనా? ఇగో మీరు భయపడకుర్రి. వీళ్ళకు రేపు లాక్డౌన్ చేసినాక మీకే మిమ్మల్ని దింపుతాం. ఏమన్నా అయితే లడ్డుగా చూసుకుంటాడు. అంటే రేపటి దాకా కావాలా? ఇప్పుడు వేసుకుంటే ఏమైతుంది పెళ్లి? ఈ టైంలో లగ్గం చేసుకుంటారు ఎవడన్నా? దయ్యాలు వేసుకుంటాయి ఈ టైంలో, మనుషులు కాదు. అంటే మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. అందుకే అంటున్నా, చెప్పండి లగ్గం చేసుకుంటే మమ్మల్ని ఏం చేయలేడు. ఇగో మీ డాడీ తెలియకుండా మేము చూసుకుంటాం, సరేనా? పారి సిమ్మని చీకటి అయింది. అసలే మనకి రాత్రి కూడా రూమ్ కావాలి. రూమ్ పారి సరే. అన్నా ఇంకేమన్నా రూమ్లు ఉన్నాయా? రూములు లేవు. అయ్యో అన్న, నేను అడిగి రూమ్లే, నీ ఆస్తులేం కాదు. చెప్తే ఏం పడతలేదా? ఎవరు అనేది? నా ఊరి గురించి నీకెందుకన్నా? తమాషాలు చేస్తున్నావా? రూమ్ ఉన్నాయన్నా? లేకపోతే ఏం పడతలేదు? లేవంటే తమాషాలు చేస్తున్నావా? అయ్యో అన్న, నువ్వు కోపడికి రాబడితే ఏందన్నా దొబ్బెత్తావు? ఎవరనేది? ఎవరనేది? చెప్తే ఏం పడతలేదా? ఎవరు అనేది? అయ్యో మా మామ. ఓ లడ్డు, మీ ఫ్రెండ్ మా మామతో పెట్టుకున్నాడు. పోయి తీసుకురా పో. ఇక మనల్ని ఉషిండంటే మన పని అంతే. పోయి తీసుకురా పో. అరే అనిల్, పోరా వాళ్ళని తీసుకురా పో. అరే అరే ఆగురు. అరే అన్న సారీ అన్న, సారీ. ఏంద్రా కానీ సారీ చెప్తాను? ఆ రూమ్ అడిగితే మేమే కదా దొబ్బెత్తాను. అరే నీకు అసలు ముచ్చట తెలియదు. అయినా సమీర వాళ్ళ మేనమా. అవునా? మన ముచ్చట ఇట్లా నాకు తెలిసిందనుకో, మనం ఇక్కడనే బొంద పెడతాడు. పాపం అన్న, సారీ అన్న, సారీ. అమ్మ
అరే మనకు రూములు దొరకటట్లేవు గారా, ఇప్పుడు ఎట్లా? సపడే కార్లోనే వండుకుందామా? పడుకుందాం పాటు. సరే గాని అమ్మలు మంచి ఉన్నారా అనే ఎటు పోతారు, ఏం పనులు చేస్తారు? నాట్లేసుడు అయిపోయింది. ఇక అమ్మోళ్ళ చిన్న బాపుల్ల బిడ్డది సారీ ఫంక్షన్ అయితే అటే వేరు 2-3 రోజులకు రానే రారు. నీ అవ్వయ్య వాళ్ళ ఇంటికాడ ఉండడే గానీ ఒక్కదానికి మస్తు బోర్ కొడుతుంది. అరే గుళ్ళ కొడకడ మా ఫ్రెండ్ ఉన్నది, వాళ్ళ ఇంటికి పోదాం పార్రి. వాళ్ళ ఇంటికి పోతే మనం సేఫ్ ఉంటాం. అట్లనే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ మమ్మీ డాడీ కూడా లేరట, పోదాం పార్రి. అరే పారా. సరే. అమ్మ తోడే, ఇంత జరిగిందా రాత్రి? ఇప్పుడు వాళ్ళు ఏడున్నారు? బంగ్లా మీద వండుకున్నారే. జల్దీ లేచి ముఖాలు అడుక్కోమనుకో, చాయ్ కూడా పెట్టిన తాగుదాం. ఏం పుట్టిందిరా నీకు గంతగానం భయపడతాండవు శ్రీకాంత్? లక్ష్మి నువ్వేనానే? నేనే గాని ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? ఇదంతా కలరా? నేను ఇంత భయపడి చత్రి. ఏమైందిరా నీకు? ఏం కాలే చెర్రైతే చచ్చిపోను. లేరా లేరి లేరి మొద్దు లెక్క అనుకున్నారు. లేరి లేచి ముఖాలు కడుకొని తానాలు చెప్పారు. లేరి రమ్య, ఇక్కడ ఎక్కడన్నా టెంపుల్ ఉన్నాయా? అని నరసింహస్వామి టెంపుల్ ఉంది. అలా పెళ్లిళ్ళు చేస్తారా? చేస్తారు. లేరి లేరి తొందర లేరి పావే. అని పెళ్లి మా సాగుకి వచ్చింది. అంటే గురుగుడి నువ్వేనారా? నిద్ర పట్టకుండా పని చేస్తే 20 ఏళ్ళు కానీ పెంచి పెద్ద చేస్తే ముక్కు ముఖం తెలివడోడు నిన్ను ఇవాళ పరిచయం అయిందని వాని ఎంబడి పడిపోయినావు. కానీ పెంచి పెద్ద చేస్తే మాకు శిక్ష ఇదా బిడ్డ? బామ్మారి ఏంటవరా? ఇంటిగానే ఉన్నా. అరే మనలందరి స్తంభాలు కంప్లీట్ గా తీసుకొని రారా. ఎందుకు బావా, ఏమైంది? నువ్వు రారా, తొందరగా అచ్చని చెప్తా నేను. సరే బావా, అత్తానా. అరే అనిల్, పంతులకి చెప్పినావారా? చెప్పలేరా, పంతులు ఇక్కడ ఉండడా? ఉంటే రా, ఈడ లేడుగా. ఈడ లేకపోతే పంతులు గుళ్ళనే ఉంటాడు.
అరే శ్రీకాంత్ చూసేద్దాం పారా. ఏనేం రా నువ్వు ఏ పా నీ అన్నిటిగా ఏమవుతుందా? ఇప్పుడు నీకు తోక కావాలని ఏమరా? ఏమైనా కూర్చుంటాను. ఏందిరా గిన్నెల మెట్లున్నాయి, గిన్నెల మెట్లు నేను రాకనే పోను. నువ్వు నా కాలు బాగా నొత్తున్నాయి, నువ్వు చూసి రాపు. నా కాళ్ళు ఏమో ఇనుపరాట్లారా, నాకు నొత్తలేవా? నువ్వు ఇట్లా రాలేదనుకో నేను కూడా ఇంట్లో కూర్చుంటా. కాలు బాగా నొత్తలేరా, నువ్వు పోయి రాపో. మాకు నొత్తలేవా మరి కాళ్ళు? లేరా నువ్వే ప్లేట్ కానివరా, కాలు నొత్తాయి అన్నా కూడా పట్టుకుపోతాను. రాగా నేను ఎత్తుకుంటుందా? ఇంకా కన్నీ మెట్లున్నాయారా? ఏ సగం వచ్చిన రాలేవు. ఆనే పెళ్ళైనాక భరత్ ఉంటదా? ఉంటే ఇంచాలి స్టార్ట్ చేద్దామా లేకపోతే పిల్లల ఇంటికి వచ్చాలి స్టార్ట్ చేద్దామా? మీ ఇంటికా నుంచి స్టార్ట్ చేద్దామే. ఎవరి ఇంటికి అంచాలి అయితే భరత్ ఉంటే అయిపోయా మనకు. నీ ముఖం వీళ్ళు వచ్చి ఎప్పుడు ఏం చేస్తారా అని మేం భయపడుతున్నాం. నీకు ఇంకా భరతే అన్నట్టు నీ భరత్ ముఖంలో నీ ముఖంలో చెప్పు పెడితే వీళ్ళు వచ్చి చావక మమ్మల్ని తీసుకొచ్చి ఇరికిచ్చిర్రు. ఏమైందో ఏమో. మీరు లగ్గ చేయడానికి వచ్చిరా గిట్ల లొల్లి పెట్టుకోవడానికి వచ్చిరానే? లగ్గం చేయడానికి వచ్చినవురా, మీరు లవ్ చేసుకుంటేమో గానీ మా పానాల మీదకి వచ్చేటట్టుంది. ఏం కాదక్క, మీరేం భయపడకుర్రి. ఆనే ఇప్పుడు నువ్వు ఇంట్లో లేవన్న సంగతి మీ వాళ్ళకి తెలిసింది అంటావా? గివ్వర్ దాకా తెలియకుండా ఉంటదా? ఎప్పుడో తెలిసి ఉంటది. మరి మీ వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? మా డాడీ మా మామకు ఫోన్ చేసి మనుషుల్ని తీసుకొని రమ్మంటాడు. మా డాడీ మా మామ కత్తులు పట్టుకొని మన గురించి ఎత్తుకుతారు. దొరుకుతానేమో నిన్ను చంపి నన్ను మా ఇంటికి తీసుకుపోతారు. దొరకపోతే నువ్వు నన్ను తీసుకొని మీ ఇంటికి అవుతావు. దొరకపోతే నువ్వు నన్ను తీసుకొని మీ ఇంటికి అవుతావు. అక్కో అక్క, నా బతుకు గిట్ల అవుతుంది అనుకోలేదు కానీ అక్కో, నాకేమన్నా తమ్మాలని నువ్వే చూసుకోవాలి అక్కో. నా పెళ్లి నా సాగుకి వచ్చింది కానీ అక్క. నా చున్నికి తుడుతావేంద్రా నీ చీమిడి? మీ అక్కకు తుడుచుకో, లేకపోతే నీ పెళ్ళానికి తుడుచుకో. నువ్వు ఆగే ఏడు వంగ డిస్టర్బ్ చేయకు. నా లగ్గం నా సాగుకి వచ్చిందని నేను ఎడితే డిస్టర్బ్ చేస్తాను. లవ్ చేసి లగ్గం చేసుకుంటే సంపేస్తారా? అవ్వ అక్క, లవ్ చేసుడు తప్ప? లవ్ చేసుడు తప్పు కాదురా, ఇట్లా లేచిపోయి వచ్చి లగ్గం చేసుకుంటే తప్పు. బిడ్డ లేచిపోయిందంటే ఏ తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సపరేట్ ఇంటికాడ వడగొట్టేద్దామా? పోడా సపరేకుండు, ఇంత దూరం వచ్చినాక మళ్ళీ ఇంటికాడ వడగొట్టేస్తా అంటవా? ఏమైందిరా పంతులు ఉన్నాడా? పంతులు లేడేం లేడే, ఆ గుట్టెక్కి దిగేసరికి రోగం జరిగింది. అమ్మా లక్ష్మి, ఇక్కడ గోడ మీద పూజారి నెంబర్ అని గంట మధ్య రాసింది కానీ ఫోన్ చేయి. ఓ బిత్తిరిమొక వేనా, నువ్వు ముందే చెప్పద్దానే? పాప వాళ్ళు మీదకి కిందికి వచ్చే వరకు వాళ్ళకి రోగం తిరిగింది. నేను ఇప్పుడే చూసి పాడైంది. సరే ఫోన్ చేయి, నువ్వు చేయి. హలో పంతులు గారు, గుడికడికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది? వస్తున్నా నేను వచ్చేసరికి ఒక 10 నిమిషాలు పట్టుద్ది. సరే సరే. పంతులు వస్తానంటే అంతన్నట్నా? సరే.
ఏమైంది బావా ఎందుకో చెప్పండి రమ్మన్నావు? ఎవడో నీ కోడలు లేపుకోబెట్టి బామ్మారిది. ఎవడు బావ వాడు? ఎవరు వాడు ఎవడైనా తెలియదు బామ్మారిది. మన జిల్లాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎక్కడెక్కడ పెళ్లి జరుగుతా తెలుసుకో బామ్మారిది. సరే బావ తెలుసుకుంటా. వాడెవడో తెలిసినాక వాడిని అడ్డంగా నరికేద్దాం. నమో వెంకటేశ. ఇలా భక్తులు బాగానే మంది ఉన్నారుగా. మంగళారతిలా ఫుల్ కట్నం. నమో వెంకట. అరే పంతులు వచ్చింది గారా చెప్పని చెప్పు పోరి పెళ్ళైతే ఇడికెళ్ళి వీగుదాం. పెళ్లి అయింది నాయన. నాకు పెళ్ళైంది. ఒక పాప బాబు కూడా ఉన్నారు. పెద్ద బాబా సెకండ్ క్లాసు, బాబు ఫస్ట్ క్లాసు. పెద్ద బాబా బాగానే చదువుకుంటది, కానీ బాబే చదువుకుంటలేడు. వారితోనే రన్ అవుతుంది. ఇక ఏముంది నాయన, ఇక నా జీవితం అలా కొనసాగుతుంది. పంతులు గారు ఏమైంది నాయన గట్లరుస్తున్నావు? నేను అడిగింది మీ జీవిత చరిత్ర గురించి కాదు, మా దోస్తు గారి పెళ్లి గురించి. మీ దోస్తు గారి పెళ్లి గురించి నాకేం తెలుస్తుంది నాయన? ఈ పంతులేంది తల తిక్కలోడు ఉన్నట్టున్నాడు. ఓ పంతులు గారు, ఇగో ఈ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలని మా ఊడు చెప్తాండు. పెళ్ళా? పెళ్ళంటే ఫుల్ కట్టం వస్తుంది. రండి నాయన రండి. హలో అవునా? సరే సరే ఉండు. కిషన్పేట గుడికాడ పెళ్లి జరుగుతుందట. వదనరా పోదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతహే. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏరి? ఎందుకు పంతులు గారు? ఎందుకేంటి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే కదా కన్యాదానం చేసేది. అరే వాళ్ళు రాలే గారు ఇప్పుడు ఎట్లా? ఏదో కవర్ చేద్దాం ఆగు. పంతులు గారు ఏదన్నా మేము చేస్తాం. ఏమిట్రా మీరు చేసేది? నీ పిండాకోడు కన్యాదానం అమ్మాయి తల్లిదండ్రులే చేస్తారు, దోస్తులు కాదు. అక్కో అక్క నా పెళ్లి కాదైనా సావయ్యేటట్టున్నదే. అక్కో అక్క. ఎందుకు నాయన ఏడుస్తున్నావు? పెళ్లి చేయాలంటే అమ్మ నాన్న ఉండాలన్నారు కదా పంతులు గారు. వాళ్ళిద్దరు అనాథలే, అందుకే ఏడుతాడు. మమ్మల్ని అనాథలు అంటారు, మాకు అమ్మ నాన్న ఉన్నారు కదా. ఏ ఆగు పిల్ల, మీకు ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు అని అంటే ఆయన ఇంత పెళ్ళి అయ్యాడు. సపరేట్ వాళ్ళు కవర్ చేస్తారు. వీళ్ళు అనాథలా? సరే గాని పెళ్లి చేసినందుకు కదా నాకు కట్నం ఇస్తారు కదా. పంతులు 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 అక్క అక్కో అక్క. ఆగు నాయన ఆగు. నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది. మీరు అనాథలు, మీకు కట్నం ఇచ్చుకునేంత స్తోమత కూడా లేదు. అదే కదా మీ బాధ? నాకు అర్థమైంది నాయన, అర్థమైంది. మీ పెళ్లి నేను ఉచితంగా చేస్తా, మీకు అందులో ఎలాంటి సందేహం లేదు. సరేనా? ఎందుకంటే అనాథల పెళ్లి చేస్తే కోటి జన్మల పుణ్యం అని అంటారు కదా. మీ పెళ్లి నేను ఉచితంగా చేస్తా. పోయిన వారం నాకు తెలియక ఒక దొంగ పెళ్లి చేసి కేసులలో ఇరుక్కున్నా. మీదైతే దొంగ పెళ్లి కాదు కదా? పంతులు గారి దొరపెళ్లి, దొంగ పెళ్లి కాదు, దొరపెళ్లి. అదే చెప్తున్నా. మరి కొంచెం ముందుకు జరగండి అమ్మా, దగ్గర జరగండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్న ప్రశాంతయే. చెంబులు అక్షతలు వేయండి. అక్షతాంధములు దివ్యాన్ చేతులు ఇట్లా పట్టుకోండి. కలశస్య దేవతాభ్యో నమః. కలశస్య విగ్రహే విష్ణు. అరే అరే మనందరం వినే ఉన్నాం. సమీరలో డాడీ ఇట్లా రాదిక్క, నువ్వు ఎక్కడికి చూడిపో. సరే సరే.
ఓం కర్దమేన ప్రజాభూత మహిషంభవ కర్దమే శ్రీయం వాసే మేకులే పద్మమాలిని దండాధారణ ముహూర్తో సుముహూర్తో అస్తు. బాబు నీవు ఈ దండ అమ్మాయి మెడలో వేయాలి. అమ్మ నీవు ఈ దండ అబ్బాయి మెడలో వేయాలి. దండోధారణ ముహూర్తో సుముహూర్తో అస్తు. అబ్బాయి అమ్మాయి మెడలో వేయినాయన. కర్దమేన ప్రజాభూత మహేశంభవ కర్దమే శ్రీయం వాసే మేకులే పద్మమాలిని. నమస్కారం చేసుకోండి అయ్యా. పద్మమాలిని మల్లికా జగకుసుమేక్షంబగిర్వగ్లస్తదా శతపత్రైచ కలహారై సర్వపుష్పాని ప్రతి గృహ్య. అరే సమీరుల మనుషులు పట్టుకు వస్తాడ్రా. ఏంది వీళ్ళు అనాథలు అన్నారు కదా. అనదలేదు ఏం కాదు పంతులు, ఈ దొంగ పెళ్లి చెప్పని నీ మంచి పిల్లలు నిద్ర కూర్చుని పెట్టారు. చెల్లి పెళ్లి గిల్లి అని బిక్తన్నా చెయ్యరా. దొంగ పిల్ల నాకు ఇప్పుడా చెప్పరా. ఏంటి పెళ్లి మీరు చేయకపోతే బండి చూసుకున్నా మీ పిండం పిల్లలకు పెట్టే ఎవరు మీరు. నాకు అసలే పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీ పిల్లల సాగుకు వచ్చింది ఈ లక్షణం. హరిద్ర అరే పిండా ఇడిచిపెట్టు గృహ్యదా మధుర. ఆ చెంబులో పసుపు కుంకుమ బెల్లం కుంకుమ పసుపు అన్నీ ఎర్రి వీళ్ళు అత్తరు మళ్ళీ ఆయన రెండు దగ్గర జర్రా అక్షదాంతవలం దివ్యంచాలి అంత హరిద్ర కుంకుమ పేదన్ గృహ్యదా మగ్ధకే శుక్లాంబరం విష్ణు చేసి. అరే ఏం చెప్తున్నారు ఇది సీత అనుకో చెంబు అనుకో. శిరోధాన్నమ సంభూతే కమలే కమలాలే. అమ్మ ఇక్కడ దాకా వచ్చారు. రెండు కరుణ అక్షంతలు వెళ్ళాయి. శుక్లాంబరం విష్ణు చేసి ఏ అమ్మ అలా కుంకుమ పసుపు గంధం బెల్లం అక్షంతలు అన్నీ వేసేది. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఈ అమ్మ ఇదివరకు ఒకేసి ఏంటంటే మళ్ళీ ఒకేసి చదివచ్చు. పెళ్లిన సావకచ్చి పడ్డది. నీ అమ్మకి మాంగళ్యం తత్రానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే సంజీవ జగదా. పట్టుకున్న అక్షరం పట్టుకోర్రి. మీ పెళ్లి మీ పిండం కాకులకు పెట్ట మీ పిండలం పిట్టలకు పెట్ట. మీరు ఎక్కడ తప్పనయ్యారా నాకు అసలే మంగళ్యం తత్ర. అరే నీ పిండాకుడు అమావాస్య పుట్టినోడా ఆ మంగళం తీసుకు కట్టరా. మంగళం కట్టరా. మంగళం ఆగమ్మా జీలకర్ర పిల్లలు జీలకర్ర పోలేదు. జీలకర్ర మంగళ్యం తత్రానేనా. అరే నువ్వు అనుకుంటున్నావు పిల్లలు బదిలేస్తున్నావా. కట్టవుతుందిరా. ఏంట్రా అనుకుడు కట్టు తొందర కట్టు. అరే అప్రాచ అమావాస్య పుట్టినోడా ఆవిడ ఏం చెప్తున్నారా. తాడు కట్టాల్సింది నాకు కదరా. ఆ పిల్ల కట్టరా. నీకు దండవురా మీ తొలి ఇగో ఈ సాధన దాచిపెట్టు. ఇళ్ళ పిండం పిట్టల కెట్ట ఈ పెళ్లి నా సాగుకు వచ్చింది. ఏమో అసలు కత్తులు పట్టుకుని వస్తారట. ఏమో దొరుకుతాయన్నా రప్పరప్ప. శ్రీరామని నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఎంతో రుచి ఎంతో నయపడతారేంద్రా. ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరే గడువు వాళ్ళరా నాయన కత్తలేదురా పిచ్చిన కొడుకుల. శ్రీరామని రామ ఓ రామ ఎంతో రుచిరా. బాబా ఇక్కడ ఎవరు లేరు. బాబా
పంతులు కొట్టరా నేనేం చేసి నన్ను దొరకబట్టుకోమంటారు మీ పిండ పిట్టలు పంతులు ఇక్కడ పెళ్లి జరిగిందటగా నిజమేనా? నాకు తెలియదు. నిజం చెప్పు. అయింది. పెళ్లి ఎవరు చేశారు? ఊరి అప్రచమ విధవ కత్తి కన్ను మీద పెడితే ఎట్లా చెప్పాలిరా? కొంచెం దూరం పెట్టు. నేనే చేసింది. ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డ పెళ్లితో అయ్యోరు. అన్నా వాళ్ళు మారిపోతారే. ఏ పారే తప్పించుకున్నారు బావా. తప్పించుకొని ఎంత దూరం పోతారా? దొరకరా బావా? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామా? అద్దు. ఎందుకు బావా? కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మన అమ్మాయిని మనకు అప్పయ్యే వాళ్ళు వేయరా? వాళ్ళకి చెప్పిన మనకు ఉల్టా మనకి చెప్తారు. వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు మేజర్స్ అని మన ఊరు ముగిస్తారు. అప్పుడు మన కింద మీద మూసుకొని సపడే ఉండాల్సిందే. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా? చేసేది ఏం లేదు. వాళ్ళిద్దరు దొరకబట్టి వాళ్ళు చంపి నా బిడ్డని తీసుకుపోవాలి. పోదాం పారా. మీరు ఎంత పెద్ద తప్పు చేసిరో మీకు తెలుసారా లడ్డు? మాకు వేరే ఆప్షన్ లేదు అంకుల్. నాకు వేరే పెళ్లి ఫిక్స్ అయింది, అందుకే మేము లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అది కాదురా బుజ్జి, మీ ఇద్దరు ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పేది ఉండే. మా ఇంట్లో చెప్తే ఒప్పుకోరా ఆంటీ. చెప్పినాక వాళ్ళు ఒప్పుకోరో తర్వాత ముచ్చట. 10 రోజులల్లా వేరే అబ్బాయితో పెళ్లి పెట్టుకొని మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. అక్కడ మీ అమ్మ నా బిడ్డ ఇట్లా చేసిందని ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించినవా? ఏందమ్మా పెళ్లి అయిపోయా, ఎందుకు ఈ ముచ్చట్లు? ఆమె చూడు ఎంత బాధపడుతుందో. ఏ ఆపరా నువ్వు. నీకు అక్కడ చెల్లిన ఉంటే గిట్లా లేచిపోయి పెళ్లి చేసుకుంటే మనం బాధపడపోదమా? మీ సంతోషం కోసం మీకు నచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు. అవు బుజ్జి, నిన్ను కానీ పెంచి పెద్ద చేసి ఒకళ్ళ చేతులు పెట్టే సమయానికి ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. అక్కడ మీ అమ్మ నాన్న పరువు ఏం కావాలి? అక్కడ వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్క క్షణమని ఆలోచించినవా? రోజులలో పెళ్ళంటివి బుజ్జి. మీ అమ్మ నాన్న బంగారం కొనవచ్చు, బట్టలు కొనవచ్చు, పోలు కొనవచ్చు, పెళ్లి పత్రికలు చుట్టాలకు పంచవచ్చు, ఫోటోలకు, వీడియోలకు, టెంట్లకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నిన్ను అన్నందుకు ఖర్చుల పాలు చేతివి. మీ అమ్మ నాన్న పరువు తీర్తివి. అవరా లడ్డుగా, నీకన్నా బుద్ధి ఉండదు దారా? 10 రోజుల అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఎట్లా లెక్కొచ్చినావు నువ్వు? అసలు మనిషివేనారా నువ్వు? ఎందుకమ్మా మమ్మల్ని బాధ పెడతారు? ఏ లడ్డుగా, నువ్వు నోరు మీరా. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటూ ఉంటేనే లవ్ చేయాలరా. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకొని అయ్యవని బాధపెట్టి కరెక్ట్ కాదురా. అది నేర్చుకుంటారా రోగ చూసుకోడు. మీకు ఇప్పుడు కాదురా, మీకు పిల్లలు పుట్టి వాళ్ళు లేచిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. అంకుల్, మేము చేసింది తప్పే, తెలిసి తెలియక తప్పు చేసినాం. ఇప్పుడు మేము ఏం చేయాలో మీరే చెప్పండి. మరి నేను చెప్పినట్టు చేస్తారా? చేస్తాం అంకుల్.
అందరికందరం పోయి మీ అమ్మ నాన్న కాలేజీ పడదాంపా. అమ్మో వద్దంకుల్, మా డాడీ మంచోడు కాదు. మీ నాన్న ఎంత మంచోడు కాకపోయినా మనం అందరం కలిసి మీ నాన్న కాళ్ళ మీద పడితే తప్పకుండా అర్థం చేసుకొని క్షమిస్తాడు బిడ్డ. పోదాంపా. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అద్దే, వాళ్ళ ఇంటికి పోదామంటే భయం అవుతుంది. అరే నీకెందుకు భయం రా? మీరు లేమా? నీకు భయం అయితే మీ దోస్తులకు ఫోన్ చేసి రమ్మాను, పోదాం. అబ్బా చేసిందంత చేసి మళ్ళీ భయం అవుతుందంట నావురా. పా నాడు ఆడు వేదంక వాళ్ళ నాన్న ఏమన్నా కూడా నువ్వు పల్లెత్తు మాట అనద్దు. ఇంట్లో కాలు బయట పెట్టకుండా చదువుకున్నావు. నీకేం తక్కువ చేసిన బిడ్డ, నేను మీ అయ్య కలిసి. నీకు ఎట్లా పోబుద్ది అయింది బిడ్డ, మమ్మల్ని విడిచిపెట్టి. అల్లుడు జరిగింది మొత్తం నీకు చెప్పిన నేను, నువ్వు అర్థం చేసుకుంటావని నేను నమ్మను. మీ అమ్మ నాన్నకు ఏదో చెప్పి నచ్చ చెప్పు. మా వాళ్ళకి ఏం చెప్పమ్మా, నేను మీ బిడ్డని పెళ్లి చేసుకుంటా. అదేమంతో లేచిపోయింది అల్లుడు, ఈ పెళ్లి గురించి మర్చిపోయి నువ్వు. నేను మర్చిపోను మామ, అది ఇబ్బంది పెళ్లి చేసుకున్నా మంచిదే కానీ నీ పరువు కోసమైనా నీ బిడ్డని పెళ్లి చేసుకుంటా మామ. ఇంకేమైనా తలకాయ ఉందా? ఎవడో పెళ్లి చేసుకున్నదాన్ని మళ్ళీ ఇడి చేసుకుంటా అంటాడు. బంగారం వస్తుంటే అల్లుడు దొరికిండు. ఈ బిత్తి అర్థం చేసుకోక ఏమంతోటో వాయి. మామ పెళ్లి టైం వరకు నీ బిడ్డ ఇంట్లో చూసుకో, నేను పోయి పెళ్లి పనులు చూసుకుంటా. వయసమ్మ అమ్మా, నీకు ఇన్ని రోజులు తలకాయ ఉంది అనుకున్నది, కానీ నీకు మొత్తానికి తలకాయ లేదు. ఏం తిరగట్లంటాను? మరి లేకపోతే ఏంది? ఎవడో చేసుకున్న అమ్మాయిని నువ్వు చేసుకుంటా అంటావు. నువ్వేమన్నా అనుకో, నాకు నచ్చలేదు. అరే అల్లుడు ఇంకా అర్థమవుతలే నా గురించి నీకు? నాకు మా అర్థమైంది, పెళ్ళైన అమ్మాయిని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు బుగ్గానివే అవుతున్నావు. అంటే ఇప్పుడు మీతో పాటు మేము కూడా రమ్మంటావు మీ అత్తగారింటికి? అవును. అరే మమ్మల్ని చంపుదాం చూస్తాను వారా నువ్వు. అరే ఏంద్రా గట్లా అంటారు? నాకున్నదే మీరు రారా, నా కోసం ఇంత చేసిర్రు, ఈ మాత్రం చేయరా? అరే మేము చెయ్యరా, సాలిగా చేసిన కానీ మొత్తం అయింది కానీ మీరు రావు. అరే ఏమున్నావురా నువ్వు? గంతగానం బతిమలాడతాడు అని కోసం ఎంతో చేసినాం. ఇప్పుడు ఇది వేయలేమా చెప్పు? ఎట అయితే అట అవుతుంది, పోయి మాట్లాడదాం పారి. నీకు అర్థమైతే లేదు, సావుకు ఎదురు కూడా మనం ఇప్పుడు సాగుకి ఎదురు పోవడా అంటే ఇవరి దాకా వేసిందంతా ఉత్తది అయిపోతుందిరా. ఏదో దేవుని దయ వల్ల లగ్గమైంది, మేము తప్పించుకున్నాం సపడేకున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంటికి ఏమోదామంటారు. అయ్యో అందరం కలిసి లగ్గం చేసినాం, ఇప్పుడు కూడా జీవితం బాగుపడేలా చేద్దాం. పోదాం పారి, ఎట్లయితే అట్లా అయింది. మీరు భయపడకుర్రా, మీరు భయపడితే నాకు భయం అవుతుంది. భయపడకుర్రా, లేదు పోదాం పారి, మాట్లాడదాం పారి, ఏం కాదు. ఏం చేయడు పారి. అత్తమ్మ నీకో ముచ్చట చెప్పాలి. ముచ్చట్నా? కొంప తీసిన బిడ్డలు వేసిపోయిన ముచ్చట తెలిసింది ఏంది? ముచ్చట దేదాది కానీ ఎప్పుడన్నా చెప్పుదూతి. అయ్యో అత్తమ్మ గట్లంటాను, నేను చెప్పేది మీ ఇంట్లో ముచ్చట గురించే. మా ఇంటి ముచ్చట్నా? ఇది అదే ముచ్చట ఉన్నట్టున్నది. ఇది పోయి నాకే చెప్పన్నా, ఇది చెప్పరా విడిచిపెట్టేది. ముచ్చట ఏందో చెప్పు. మన మద్దల్ని చేసుకున్న పిల్లగాడు ఉన్నాడు చూడు. ఉన్నాడు. ఆ పిల్లగాడు మంచోడు కాదత్తమ్మా. ఏందో పోరి గట్లా అంటాను? ఆ పిల్లగాడు అంత మంచోడు భూమి మీద ఏడ దొరకడు. గసంటున్న పట్టుకొని గట్లా అంటాను? అయ్యో అత్తమ్మా, ఆయన మీ గురించి మాట్లాడంగా నా చెవులారిన్నా. నా బిడ్డలాగా ఇచ్చకూడదని చూస్తాను ఏంది? నాకు తెలుసు అత్తమ్మా, నేను చెప్తే నువ్వు నమ్మవని, అందుకే వీడియో తీసిన చూడు. అరే నేను పెళ్లి చేసుకుంటా అనేది అమ్మాయిని చూసి అమ్మాయిని చూసి కాదురా, అమ్మాయి అనుకున్న ఆశని చూసి పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఎన్ని రోజులు మంచోని అనుకున్నా కానీ ఆస్తి కోసం గిద్దా తెగించుతావా? ఇప్పటికైనా అర్థమైందారా నేనేందనేది? అయినా నా అందం ఎక్కడ, దాని అందం ఎక్కడ? నా హైట్ ఎక్కడ, దాని హైట్ ఎక్కడ? దాన్ని పెళ్లి చేసుకున్నాక దాని ఆస్తి మొత్తం నా పేరు రాపించుకున్నాక దాన్ని నిలబడటం రా, లేకపోతే దాన్ని నేనే చంపించి దానికి ఇష్టం లేని పెళ్లి చేసినందుకు చచ్చిపోయిందని క్రియేట్ చేస్తా. అమ్మతోడు మామ రేపటి నుంచి నీతో తిరిగత్తే, నీ ఆలోచనలు నాకత్తే. మాసాలు కానీ దా పోందా.
ఇంత దుర్మార్గుడా. ఇది మామయ్యకు పంపి. సరే ఏమయ్యా, ఇయ్యాల రేపు ప్రూఫ్ లేని ఎవ్వరు నమ్మరు. నీ వీడియో తీసిందని ఏమైంది? ఏమయ్యా 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 చెప్పండి. నీ సెల్ పట్టుకుని రా ఒకసారి. ఎందుకే గంట తొందర? ఆరిక నీ సెల్లుకు ఒకటి పంపించింది చూడు. అదో చూసిన వానయ్య మన ఆస్తిని చూసి మన బిడ్డను చేసుకుంటా అన్నాడు. ఎంత లంగతనం ఉన్నది చూడు. అవునే, వాని మాటలు నేను కూడా మోసపోయినే. అసలు వాడిని కాదే మొదలు వీడిని చంపాలే. ఎవరిని చంపడద్దు గాని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించు. అమ్మా, డాడీ, అమ్మా. మన బిడ్డ వచ్చినట్టుంది. దాన్ని మాత్రం ఇప్పుడు ఏమనకు. దా బిడ్డ. అమ్మా, డాడీ, మమ్మల్ని క్షమించండి. మా తప్పైంది మా. అరే అరే లడ్డు వల్ల మావేదిరా, ఉలుకు లేదు పలుపు లేదు, ఆ ముఖంలో ఎలాంటి రియాక్షన్ కూడా లేదురా. ఒక్కసారి ఇంకా చూడరా, ఎవడన్నా కత్తి పట్టుకుని రాయికే. కత్త? అరే ఇప్పుడైతే ఎవరు లేరురా. కత్త అంటే నాకు తల్లు పట్టాలి. లోపల తీసుకురా వెళ్ళి. లే బిడ్డ. వదిన లోపలికి రా. అన్న లోపలికి రా. ఏంద్రా లడ్డుగానల మామ గంత సింపుల్ ఒప్పుకున్నాడు? నా దయ అర్థమైతలేదురా. దేవుడు ఎవరిని ఎట్లా మార్చానో అట్లనే మారుస్తాడు. అంతా పైవాడి లీల. అరే ఏంద్రా బయట ఉన్నారు, మా అత్తగారిలు చూడరా. రారి. ఫస్ట్ మేము బాగా చికెన్ అని తెమ్మని రా, మస్తు ఆకలి అవుతుంది. చికెన్ తింటారా, మటన్ తెస్తాడు.